స్వదేశంలో వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా అధికారిక సన్నాహాలు మొదలు పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు రెడీ అయింది. ఈ రోజు మంగళవారం జరిగే తొలి మ్యాచ్ లో బ్రిటిష్ తో తలపడనుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ తో మరో 5 మ్యాచ్లు ఆడనుంది భారత్. ఇక తర్వాత నేరుగా వరల్డ్ కప్ లో బరిలోకి దిగుతుంది. దాంతో ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే వరల్డ్ కప్ కోసం రాబోయే 10 మ్యాచ్ల్లో జట్టు కూర్పు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి అంశాలపై దృష్టి పెట్టనుంది. ఈ మ్యాచ్ల ద్వారా మెగా కప్లు ఆడే ఫైనల్ 11 పై ఓ అంచనాకు రావాలని టీమిండియా భావిస్తుంది. గత వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా 8 మ్యాచ్లు నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఈ ఫార్మాట్ లో ఆడిన మ్యాచ్లలో మన టీం 26 విజయాలు సాధించి కేవలం 4 మ్యాచ్ల్లోనే ఓడింది టీమిండియా. అలాగే ఆసియా కప్ లో వరుసగా 7 విజయాలు సాధించి ఈ మధ్య కాలంలో టీమిండియా ఒక్క టీ20 సిరీస్ కూడా చేజార్చుకోలేదు. కాబట్టి సౌత్ ఆఫ్రికాతో జరిగే సిరీస్ లోనూ తమ ఫామ్ ను చూపెట్టాలని టీమిండియా భావిస్తుంది. మెడ గాయానికి గురైన శుభమన్ గిల్ నెల రోజుల తర్వాత మళ్లీ జట్టులో చేరాడు. అయితే వరల్డ్ కప్ కు ముందు గిల్ కు ఇది మంచి ప్రిపరేషన్ టోర్నీగా మారనుంది. గత 33 మ్యాచ్ల్లో 837 రన్ చేసిన అతను ఈ సిరీస్ లో ఫామ్ లోకి వస్తే వరల్డ్ కప్ లో టీమిండియాకు తిరుగుండదు. సౌత్ ఆఫ్రికాతో ప్రస్తుతం అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు శుభమన్ గిల్. ఆసీస్ టూర్ లో దుమ్ము రేపిన అభిషేక్ శర్మ కూడా మంచి ఫామ్ లో ఉండడం కలిసి వచ్చే అంశం. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలోను 304 రన్ చేశాడు. ఇక ఆసియా కప్ లో గాయానికి గురైన హార్దిక్ పాండ్యా కూడా టీంలోకి తను రాకతో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోను సమతుల్యత వచ్చింది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ పైనే కొద్దిగా సందిగ్ధత నెలకొంది. టీ20 కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత 15 ఇన్నింగ్స్ లో 184 రన్స్ మాత్రమే చేశాడు. గత 20 మ్యాచ్ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఇక వికెట్ కీపర్ గా సంజు శాంసన్, జితేష్ శర్మ మధ్య పోటీ నెలకొంది. బౌలింగ్ లో టీమిండియాకు పెద్దగా ఇబ్బందులు లేవు. ఇక వన్డే సిరీస్ చేజార్చుకున్న దక్షిణాఫ్రికా టీ20 పై దృష్టి పెట్టింది. దీంతో బలమైన జట్టునే బరిలోకి దింపుతుంది. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత టీం కు దూరమైన పేసర్ ఆండ్రీ చినోజే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక మార్కో యాన్సన్ నికార్సైన ఆల్రౌండర్ గా రాణిస్తుండడం బ్రిటిష్ కు అదనపు బలంగా మారింది. అలాగే ఆ జట్టుకు మెయిన్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. కాకపోతే బ్యాటర్ టోనీ డి జార్జి అలాగే బౌలర్ పేన మఫాక గాయాలతో ఈ సిరీస్ కు దూరం కావడం ఆ జట్టుకు ప్రతికూల అంశం. ఇక మార్క్రమ్, డెవాల్ బ్రెవిస్, డికాక్ మిల్లర్ మెరిస్తే భారీ స్కోర్ ఖాయం. ఏది ఏమైనా టీ20లో మాత్రం ఈ సిరీస్ లో టీమిండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. గత 2 ఏళ్లుగా టీమిండియా సాధిస్తున్న రికార్డులే ఇందుకు నిదర్శనం. దీంతో ఒత్తిడి మొత్తం సౌత్ ఆఫ్రికా పైనే ఉండనుంది. ఇక ఈ తొలి మ్యాచ్ కటక్ వేదికగా ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అలాగే స్ట్రీమింగ్ లో జియో హాట్స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది.